ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఉన్న జంకాన గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ గ్రౌండ్ దగ్గర కాసేపటి క్రితం అయితే ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ఈరోజు రేపు క్రికెట్ సెలక్షన్ పెట్టారు. ఇక్కడ ఈ సెలక్షన్ కోసము కొన్ని వేల మంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నాము. మరి వాళ్ళంతా కూడా ఇక్కడ సెలక్షన్ కోసం వచ్చి పొద్దున్న నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటి అని. ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్ అండి. లోకలే. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము 7:30 అయింది. 7:30 అయింది. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. అక్కడ నుంచి మేము జస్ట్ ఒక 100 మీటర్స్ క్రాస్ అవ్వడానికి మాకు 4 hours పట్టింది. 100 మీటర్స్ క్రాస్ అవ్వడానికి 4 hours పట్టింది. ఓకే. అంటే మీరు పేరెంటా లేకపోతే సెలక్షన్ కోసం వచ్చారా? పేరెంట్ అండి. పేరెంట్. అంటే మార్నింగ్ నుంచి ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? వసతులు ఏం లేవండి. పిల్లలు కూడా ఈవెన్ ఎండలోనే అలానే ఉన్నారు. మేమే బయట కూడా ఇక్కడ దగ్గరలో ఏం లేవు. వాటర్ కూడా ఇప్పుడు మేము ఆర్డర్ పెట్టుకున్నాం జెప్టోలో పెట్టుకున్నాం. ఓకే. ఫుడ్ కూడా లేదు. ఫుడ్ కూడా ఆర్డర్ మేము తీసుకొచ్చుకున్నాము. దాదాపు ఇక్కడికి ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఉంటారు? దాదాపు ఒక 2,000 మంది వచ్చి ఉంటారు సెలక్షన్ కి. అంటే పేరెంట్స్ కి ఫుడ్ లేదు, ఇక్కడ చిల్డ్రన్స్ కి ఫుడ్ లేదు. ఫుడ్ కాదండి, వాటరే లేవు. వాటర్ కూడా లేవు. మేబీ పిల్లలకి లోపల ఉన్నాయో తెలియదు కానీ బయట మాత్రం ఏ ఫెసిలిటీ లేదు. సెక్యూరిటీ కూడా ప్రాపర్ గా లేదు. మేము లైన్ లోనే స్ట్రగుల్ అయ్యాం ఒక 4 hours. అంటే ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? ఇక్కడ మొత్తం నిర్వాహకులు ఏం చెప్తున్నారు అసలు ఇక్కడ ఏర్పాట్ల గురించి? వాళ్ళందరూ చెప్పేది మీ పైన వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తున్నాం అనేసి అని అంటున్నారు కానీ ఎవరు ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళని అడిగినా వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తున్నాం అనేసి అంటారు. మేము అక్కడ నుంచి స్ట్రగుల్ అయ్యి ఇక్కడ మెయిన్ గేట్ దాకా వచ్చి వీళ్ళని అడిగాము, ఏంటిది ఇది ఇట్లున్నది పరిస్థితి. ఇది సెకండ్ లైన్ క్రియేట్ చేశారు. సో ఆ లైన్ పంపించట్లేదు, ఈ లైన్ పంపించట్లేదు. మెయిన్ రోడ్ కంప్లీట్ గా మెయిన్ రోడ్ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పేరెంట్స్ అందరూ వెహికల్స్ ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నుంచి లోపలికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. ఏం చెప్పదలుచుకున్నారు యాజమాన్యాన్ని? ఇది చేస్తున్నారు, సెలెక్ట్ చేస్తున్నారు కరెక్టే. కాకపోతే ప్రాపర్గా చేస్తే మాకు పేరెంట్స్కి అండ్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. లోపలికి పంపించేసి వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నా సరే మాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఈవినింగ్ వరకు ఉన్నా సరే మాకు ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఎండ ఉంది బాగా, అండ్ వాటర్ లేవు, ఫుడ్ లేదు, ఏం లేకుండా మా బాబు కూడా ఇప్పుడు వెళ్ళి తింటే నేను అక్కడ చేయలేను అనేసి అర్థగా కనిపిస్తుంది. గేట్ బయట వరకు కూడా క్యూ లైన్ ఉంది. ఇప్పటి వరకు కొంచెమైనా క్యూ లైన్ ముందుకు వెళ్ళిందంటారా? అది పేరెంట్స్ అందరం మేము గొడవ పెట్టడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ లో పిల్లలందరినీ లోపలికి పంపించేది. అంటే 4 hours తర్వాత పిల్లల్ని పంపించేశారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న లైన్కి యాక్చువల్గా 4 times ఉన్నారు. 4 timesలో ఇప్పుడు హాఫ్ పీపుల్ వెళ్ళిపోయారు. సో ఇది మెయింటెనెన్స్ ఒకటి బాగాలేదండి.